హాయ్ అండి. ఈ కనిపించే ప్రాపర్టీ వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మెట్లకు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేస్తున్నారు. మెట్ల కింద కూడా అయితే ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ అండి. ఇది మనకి బయట సైడ్ కూడా ఇది ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చున్నారు. ఇది మెయిన్ గుమ్మం అండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇదంతా హాల్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే రావడం జరిగింది. ఇటు మనకి నార్త్ సైడ్ కూడా 3.5 ఫీట్ అయితే గ్యాప్ వదిలేరండి. బ్యాక్ సైడ్ 1.5, మనకి సౌత్ సైడ్ కూడా 1.5, మనిషి తిరిగి ఎంత గ్యాప్ అయితే వదిలేన్నారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లోనే మనకి దేవుడి గది అయితే కూడా రావడం జరిగింది. ఈ హౌస్కి ఈ షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. అది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని షెల్ఫ్స్ అండి. ఇది బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే రావడం జరిగిందండి. 135 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అండి. ఇది మన బీరంగూడ కమాన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల వస్తుందండి. ఇది BH11లోనే సృజనాలక్ష్మి కాలనీలో ఉంది. ఇదిగోండి మెట్లకు కూడా మనకి ఈ హౌస్కి అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మంచి క్వాలిటీతో అయితే హౌస్ అయితే కట్టడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల ఏరియా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది పైన మన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పైన అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఈ హాల్ అయితే పెద్దగా రావడం జరిగింది. చూడండి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. హాల్ కూడా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి 135 స్క్వేర్ యార్డ్స్ G+1. చెప్పే ప్రైస్ వచ్చేసి 1,23,00,000 అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఓకే అనుకుంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రైస్ గురించి. మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వాష్ ఏరియా. ఇది మనకి సెల్ఫ్లో అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ ఇంకా 20% అలా వర్క్ ఉంటుందండి. ఒక 1.5 మంత్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగిందండి. మీకు రెంట్కి ఇచ్చుకున్నా కూడా 12,000 25,000 వరకు మీకు రెంట్ రావడం జరుగుతుందండి. ఇంటి మీద 25,000 వరకు మీకు రెంట్ అయితే వస్తుంది. ఇంకా డబల్ బెడ్రూమ్ వచ్చేసి ఈ ఏరియాలో మీకు 15,000 అలాగ నడుస్తూ ఉందండి. మీకు 135 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈజీగా 12,000 25,000 వరకు మీకు రెంట్కి ఇవ్వచ్చు. మీకు నార్త్ సైడ్ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్కి నార్త్ సైడ్ కూడా బాత్రూమ్ అయితే ఒకటి బయట సైడ్ ఇచ్చారండి. ఈ విధంగా ఉంటుందండి ఏరియా. చుట్టుపక్కల వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇది కాలనీ ఎంటర్ అవ్వగానే BH11 రోడ్ నెంబర్ 9 12 అలాగ వస్తే అలాగ ఉంటుందండి. ఇక్కడ ఈ హౌస్ వచ్చేసి చుట్టుపక్కల ఏరియా వచ్చి ఈ విధంగా ఉంటుందండి. ఈ కాలనీలో ఈ రోడ్లోనే తక్కువ ప్రైస్లో ఉందండి ఇది.